గుంటూరు వైఎస్ఆర్సీపీ 37వ డివిజన్ కార్యాలయం నందు డివిజన్ ఇన్ఛార్జ్ ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో 119 సచివాలయం అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ ఆనం సంజీవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 25 లక్షల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుని అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. మేడం మీరు రండి, మీరు ఇంపార్టెంట్ సార్. వస్తుందా వస్తుంది సార్. అందరు కార్డులు పైకి లేపండి. అక్క కార్డు ఒకటి పట్టుకో సార్. ఓకే సార్. వాయిస్ వస్తుంది కదా. 37వ వార్డులోని 119వ సచివాలయం నందు 37వ వార్డు పార్టీ కార్యాలయం నందు జగనన్న ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయల కార్డుని ఈ అందరికీ కూడా మన వాలంటీర్స్ ద్వారా ఏఎన్ఎం కార్డు ద్వారా ఈ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనీసం ఇది 25 లక్షల రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక తల్లిదండ్రులకి పిల్లలు చూసే రోజులు కూడా లేవు. అటువంటి రోజుల్లోనే 25 లక్షల రూపాయలు కనుక ఇన్సూరెన్స్ అంటే ఇంకా వాళ్ళకి జీవితానికి పూర్తి భరోసా ఇచ్చినటువంటిదే. అట్లాంటిది ఒక మన జగనన్న ఇవ్వగలుగుతాడని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని 25 లక్షల రూపాయల కార్డుతోనే పాటు ఓటు రూపంలో కూడా మీరు తెలియజేసి ఆయన కోసం మీరు ఆయన్ని మళ్ళా సీఎంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆశీర్వదించాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరి సహాయ సహకారాలు జగనన్నకి ఇలానే అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.